మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనములు ధ్యానిద్దాము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టిన వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల చేతిలో బాధించబడుతూ ఉన్నప్పుడు వెట్టి చాకరులు పనుల్లో నిమగ్నమై ఎంతగానో బాధను శ్రమను అనుభవిస్తున్న దినాలలో దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆ మొర్రను దేవుడు విన్నాడు. మొర్ర విన్న దేవుడు వారిని విడిపించాలి అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు, మన మొర్ర పెట్టినప్పుడు దేవుడు మన మొర్రను వింటాడు. మన మొర్రను విని ఏం చేస్తాడు అనంటే ఆయన విడిపించే దేవుడిగా కనబడుతున్నారు. ఇశ్రాయేల్ యొక్క బాధలన్నిట్లో నుంచి దేవుడు ఏం చేశారంటే చెరలో నుండి విడిపించినట్లుగా వాక్యములో మనము ధ్యానిస్తున్నాము. ప్రజలను విడిపించుటకు దేవుని యొక్క వాక్యమునకు, సువార్తకు శక్తి కలదని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొద్ద నుండి మనకి ఒక విడుదల అనేది దొరుకుతుంది. మన దేవుడు చెరసాలను, శ్రమలను బద్దలు చేయగలిగినటువంటి దేవుడు. మన పితరుల కాలంలో చెరసాలను ఆయన బద్దలు చేసినట్లుగా వాక్యములో మనం ధ్యానించగలం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏ ఒత్తిడి చేత, ఏ బాధ చేత, ఏ ఇరుకు చేత, ఏ ఇబ్బంది చేత, ఏ శోధన చేత మీరు బాధపడుచున్నప్పటికీ కూడా యేసు శక్తి కలిగిన, అధికారము కలిగిన నామములో ఆయన విడుదల చేయుటకు శక్తి కలిగిన దేవుడిగా కనబడుచున్నారు. మన దేవుడు చెరసాల నుండి, బాధల్లో నుండి, సంకెళ్లలో నుండి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడిగా కనబడుచున్నారు. నిశ్చయముగా ఇశ్రాయేలు యొక్క బాధలు, పనులు, భారమైనటువంటి పరిస్థితులు అన్నిట్లో నుంచి కూడా దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే నిర్గమాకాండాన్ని మనం చూసినట్లయితే, నిర్గమాకాండం అంటే అర్థం ఏంటంటే బయటకు వెళ్ళుట అని అర్థాన్ని ఇస్తుంది నిర్గమ అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మనం చూసినట్లయితే అది ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆది ప్రారంభం అంటే క్రీస్తులో జన్మించడం ఒక ప్రారంభం మనలో జరిగినట్లయితే మనలో ఉన్న బంధకాలన్నీ కూడా తర్వాత విడిపించబడతాయని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అది శాపమైనా, అది రోగమైనా, వ్యాధైనా, రుగ్మతైనా, అది ఏదైనా కానీ మనం క్రీస్తులో జన్మించడం ఆదిలో అది ప్రారంభించబడి ఉంటే మనకి ఏ శోధన వచ్చినా తర్వాత మనకేం కలుగుతుందంటే బయటకు వెళ్ళుట, ఆ శ్రమ నుంచి, ఆ శోధన నుండి విడిపించబడడం అనేది జరుగుతున్నట్లుగా వాక్యంలో మనం గమనించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తుల యొక్క బాధను దేవుడు చూచారు, వారి నిందను చూచారు, వారి అవమానాన్ని చూచారు, వారి భారభరితమైన శ్రమను దేవుడు చూచారు. వారు మొర్ర పెట్టారు. దేవుడు వారి మొరను ఆలకించి ఏం చేశారంటే వారికి ఒక విడుదల అనుగ్రహించినట్లుగా, వారిని ఐగుప్తుల చేతుల నుండి విడిపించినట్లుగా వాక్యంలో ధ్యానిస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏ విధమైనటువంటి బాధల చేత, ఇబ్బందుల చేత, చెరల చేత, బంధకాల చేత బాధించబడుతున్నారో మీరు దేవునికి మొర్రపెట్టినట్లయితే ఆయన నిశ్చయముగా విడిపించే దేవుడిగా కనబడుచు ఉన్నారు. కనుక మనందరూ విడిపించే దేవునికి మనం ఆయనలో నివసించడం, ఆయనలో జీవించడం మనం ప్రారంభించినట్లయితే తర్వాత ఆయన విడిపించడం ప్రారంభిస్తారు. నిశ్చయముగా అట్టి ఆశీర్వాదాన్ని మనందరము పొందుకొనుదుముగాక.
కృపగల దేవ, దయగలిగిన రాజా, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, దివ్యమైన, మనోహరమైన మీ నామును బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం నాయన. ఇదేను మాతో మీరు మాట్లాడారు నాయన. విడిపించే దేవునిగా మాకు మీరు ప్రత్యక్షమైనందుకే మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఐగుప్తీయులు బాధించబడుతూ ఉన్నప్పుడు, ఐగుప్తీయుల చేతులు ఇశ్రాయేలు బాధించబడుతున్నప్పుడు వారు నీకు మొరపెట్టారు నాయన. వారి మొరను ఆలకించి వారిని విడిపించి కానాను మార్గంలో నడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించుటకు దిగి వచ్చిన దేవుడు నాయన. అయ్యా మీకు స్తోత్రం. అయ్యా ఈ దినం ప్రభా, ఎవరెవరు చెరలో, బాధలో, ఇబ్బందులు, ఇరుకులో, రోగములో, బలహీనతలో ఉన్నారో నిశ్చయముగా ప్రతి ఒక్కరికి ఒక విడుదలను మీరు అనుగ్రహించి ప్రభా, కానాను మార్గంలో, పాలు తేనెలు ప్రవహించే మార్గంలో మీరు నడిపించి అటు ఆశీర్వాదముల చేత చెరలను, బంధకములను, సంఖ్యలను మీరు విప్పి ఘనమైన కార్యములు చేసి మహిమను పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.